రుణ లావాదేవీలకు సంబంధించి న్యాయవాది ధృవీకరణ తప్పనిసరి చేసే విధంగా ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. ఎందుకంటే ప్రతి ప్రాంతంలోని, ప్రతి నియోజకవర్గంలోని, ప్రతి మండలంలోనూ కూడా ఈ వడ్డీ వ్యాపారస్తుల వేధింపులు రోజు రోజుకి తీవ్రమైపోతున్నాయి. ఇంకా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే, వడ్డీ వ్యాపారస్తులు అంటే బయట ప్రైవేట్ వ్యక్తులు, కానీ బ్యాంకులు కూడా రికవరీ ఏజెన్సీలని ప్రోత్సహిస్తున్నాయి. ఆ రికవరీ ఏజెన్సీలు ఏంటంటే ఇళ్లకు వచ్చి దాడులు చేస్తున్నారు. ఇప్పుడు చట్టం ఉంది, ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంకు ఇలాంటి ప్రముఖ బ్యాంకులు కూడా ప్రైవేట్ ఏజెన్సీలని ప్రోత్సహించడం అంటే చట్ట వ్యతిరేకమైనటువంటి అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించడం వంటిది. కానీ ఏదైనా చట్టబద్ధంగా రికవరీ చేసుకోవాల్సినటువంటి ప్రయత్నాలని దౌర్జన్యాలు, దాదాగిరితో చేసుకుందాం అంటే అది చాలా ప్రభుత్వానికే అవమానకరం. ఈరోజు ఏంటంటే మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సూచిస్తుంది, ఏ ఆర్థిక లావాదేవీలైనా సరే, ఒక ప్రోనోట్ రాయాలన్నా, ఒక అగ్రిమెంట్ రాయాలన్నా దానికి 10 ఏళ్ళ అనుభవం కలిగినటువంటి ఒక అడ్వకేట్ సర్టిఫై చేయాలి. అతని సమక్షంలో రాసుకోండి, వాళ్ళు అటెస్టేషన్ చేయాలి. దానికి శాంటిటీ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఏ ప్రోనోట్లో అయినా సరే డేట్ ఉండదు, అక్షరాలు ఉండవు, రాత ఉండదు, కింద సంతకం ఒకటే ఉంటుంది. అది ఎప్పుడు ఎన్నాళ్ళైనా సరే ఎవరిని ఎలాగే వేధించాలన్నా వేధించడానికి సులువుగా ఉండేటటువంటి ప్రయత్నాలు. ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా రుణగ్రస్తులకి, రుణదారులకి ఇద్దరికీ మేలు జరిగేటటువంటి ఒక ప్రత్యామ్నాయంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక లీగల్ అడ్వైజర్ని సజెస్ట్ చేస్తుంది. దానివల్ల శాంతి భద్రతల సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. అనేక ప్రాంతాల్లో ఈరోజు వడ్డీ వ్యాపారస్తులకి, అలాగే ప్రైవేట్ ఏజెన్సీలకి వాళ్ళ వేధింపులు తట్టుకోలేక సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది, ఈ ప్రైవేట్ యాప్లు వచ్చిన తర్వాత మీరు బకాయి ఉంటే మీ కుటుంబ సభ్యులకి, మీ ఇంటి పక్క వాళ్ళకి ఆ యాప్లతో వాళ్ళకి రోజు ఎంతమంది ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ బంధువుల వివరాలు ఎవరు, వాళ్ళ చుట్టాల వివరాలు ఎవరు అనే ఫోన్ నెంబర్స్ ఈజీగా తెలిసిపోతున్నాయి. వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఇష్టానుసారం మాట్లాడటం మూలంగా ఆ ప్రతిష్టకి వీళ్ళు ఇబ్బందులకు గురై సూసైడ్లు చేసుకుంటున్నారు. ఆడపిల్లలు అయితే న్యూడ్ ఫొటోస్ని చిత్రీకరిస్తున్నారు, అవన్నీ అప్లోడ్ చేస్తున్నారు. పరువు గలటువంటి కుటుంబాలన్నీ కూడా ఈరోజు చాలా అవమానాలకు గురవుతున్నాయి, చచ్చిపోయేటటువంటి పరిస్థితులు. ఆడపిల్లలే కాదు, మగపిల్లలను కూడా అదొక రకమైనటువంటి వ్యంగ్యంగా వాళ్ళని కూడా న్యూడ్గా చిత్రీకరించి బకాయిల కోసం ఇవన్నీ ఇంత ఘోరమైనటువంటి అక్రమాలు ఎగెనిస్ట్ లా చట్ట వ్యతిరేక చర్యలు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ప్రతి నియోజకవర్గంలోని ఒక ప్రజాప్రతినిధి ఉంటాడు. ఆ ప్రజాప్రతినిధి ప్రజలకు వచ్చేటటువంటి సమస్యల మీద కనీసం దృష్టి కేంద్రీకరించడం. అతనికి వచ్చే కష్టం ఏంటి, ఈ వేధింపులు ఏంటి, ఈ ప్రైవేట్ గుండాయిజం ఏంటి, ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదు అప్రజాస్వామికంగా మనం వ్యవస్థని ముందుకు నడిపించుకుంటున్నామా అనే దాని మీద ప్రజాప్రతినిధులు కూడా దృష్టి కేంద్రీకరించకుండా ప్రజలకి వచ్చేటటువంటి కష్ట సుఖాల్లో ఎవరూ ఉండడం లేదు. వాళ్ళ ఓటు ఒక్కటే వాళ్ళకి కావాలి. 5 ఏళ్ళకి ఒకసారి గొర్రెల సొంతల్లో గొర్రెలను ఎలా కొనుక్కుంటున్నారో ఈరోజు ఎలక్షన్స్ వస్తుంటే రూపాయి ఇచ్చి కొనుక్కుంటున్నారు. ఇది పేదరికానికి వీళ్ళకి మధ్య జరుగుతున్నటువంటి ఒక పోరాటం. ఈ పోరాటంలో కుటుంబాలు నలిగిపోతున్నాయి, పసిపిల్లలు నలిగిపోతున్నారు, వృద్ధులు నలిగిపోతున్నారు. ఇలాంటి వాటి నుంచి అన్నింటినీ కూడా ప్రజాప్రతినిధులు దృష్టి కేంద్రీకరించాలి. ఎందుకంటే సామాజిక స్థితిగతులు, సామాజిక పరిస్థితులు, సామాజిక అవసరాలు ప్రతి మనిషికి ఈరోజు ఉన్నాయి. వీటి మీద ఏ ప్రజాప్రతినిధి కనీసం స్పందించకపోవడం ఎంత విచారకరమండి. ఇలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, అలాంటి బాధితులు ఎవరైనా ఉంటే చట్టపరమైనటువంటి న్యాయం చేయడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మీరు ఆత్మహత్యలు కానీ, లేనిపోయిన తొందరపాటు నిర్ణయాలు కానీ మీరు తీసుకోవద్దు. మిమ్మల్ని ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా వేధిస్తే అప్పులకి నిమిత్తం, అలాగే ప్రైవేట్ ఏజెన్సీలు, ప్రభుత్వపరమైనటువంటి ప్రైవేట్ ఏజెన్సీలు, క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి మీడియేటర్స్ కొంతమంది ప్రైవేట్ ఏజెన్సీలు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు కానీ ఎవరిని వేధిస్తే వాళ్ళకి లీగల్గా గుణపాఠం చెప్పడానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడుతుంది, మీకు భరోసా ఇస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.